ఇక తదుపరి రాశి వృషభ రాశి. ఇక వృషభ రాశి వారి యొక్క గ్రహ సంచారాన్ని చూసుకున్నట్లయితే 5 జూలై 2026 ఆదివారం నుంచి 11 జూలై 2026 శనివారం వరకు వృషభ రాశి వారి యొక్క గ్రహగతుల ఆధారంగా మనం ఫలితాలు తెలుసుకున్నట్లయితే జన్మరాశిలో చంద్రకుజుల యొక్క సంచారం, తృతీయంలో రవి బుధులు, ద్వితీయంలో రవి బుధుల సంచారం, తృతీయ బృహస్పతి, అర్ధాష్టమ శుక్రకేతుల సంచారం, దశమ స్థిత రాహు, ఏకాదశి శనైశ్వరుల యొక్క సంచారం. ఇక వృషభ రాశి వారికి ఈ వారంలో ప్రయత్నపూర్వకంగా ప్రతి వ్యవహారంలో ఆశించిన మేరకు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఈ రాశి వారికి లాభస్థిత శనైశ్వరుడి సంచారం, ద్వితీయంలో రవిబుధుల యొక్క సంచారం, జన్మరాశిలో చంద్రకుజుల సంచారం. ఆర్థికపరమైనటువంటి విషయాల్లో కొంత ధనస్థాన సంబంధితంగా ఖర్చు స్థానం పెరుగుతుంది. ప్రయత్నపూర్వకంగా ప్రతి వ్యవహారంలో ఖర్చులు అధికమైనటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. వ్యాపార సంబంధితమైన విషయాల్లో కాస్త రుణ సమస్యలు ఒత్తిడి పెరుగుతాయి. గతం కన్నా మెరుగైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి మీ ఆలోచనలు ముందుకెళ్ళేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. మధ్యవర్తుల నుంచి సహాయ సహకారాలు కలుగుతాయి. బంధు సంబంధితమైన వ్యవహారాలు, కుటుంబ విషయాల్లో కొంత సమస్యలు అధిగమించి సానుకూలమైన పరిస్థితులు గోచరించే వారంగా చెప్పుకోవచ్చు. ఇక వృత్తి ఉద్యోగ సంబంధితమైన విషయాల్లో చాలా ప్రోత్సాహకరమైన ఫలితాలు వృషభ రాశి వారికి ఈ వారంలో గోచరిస్తున్నాయి. అర్ధాష్టమ శుక్రకేతుల యొక్క సంచారం వల్ల ఇచ్చిన హామీలు నిలబెట్టుకునేటువంటి ప్రయత్నంలో విజయాలు సాధించుకుంటారు వృషభ రాశి వారు. ఇక ఈ వారంలో నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసుకునేటువంటి వారికి చాలా ప్రోత్సాహకరంగా ఉంది. జన్మరాశిలో కుజుడు లాభస్థిత శనైశ్వరుని యొక్క సంచారం వల్ల వ్యాపార సంబంధితమైన విషయాల్లో ఇన్వెస్ట్మెంట్స్, పెట్టుబడులు, ఎక్స్పోర్టింగ్, ఇంపోర్టింగ్, ఐరన్, ఆయిల్, ఆటోమొబైల్ లాంటి వ్యాపారస్తులకు ఈ వారంలో ఆశించిన మేరకు చక్కటి శుభ ఫలితాలు గోచరించే వారంగా చెప్పుకోవచ్చు. ఇటు లాభస్థిత శనైశ్వరుని యొక్క సంచారం అనుకూలమైన పరిస్థితుల్లో వృషభ రాశి వారికి గోచరిస్తుంది. స్థిర సంబంధితమైన ఆస్తి సంబంధితమైన వ్యవహారాల్లో కొన్ని మార్పులు మీ మనసుకు ఆనందాన్ని కలిగిస్తాయి. ఆర్థికపరమైన సహాయ సహకారాలు పొందుతారు. ఫైనాన్షియల్ విషయాల్లో కొంత సానుకూలమైనటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. ఇక దశమ రాహు సంబంధితమైనటువంటి ప్రభావం వల్ల విదేశీ ప్రయాణాలు, విదేశీ ఉద్యోగాలు చేసుకునేటువంటి వారికి, విదేశీ ప్రయత్నాలు చేసుకునేటువంటి వారికి, వీసా సంబంధితమైనటువంటి సమస్యలు గతంలో ఇబ్బంది పడినటువంటి వారికి ఈ వారంలో ఆశించిన మేరకు శుభ ఫలితాలు గోచరించేటువంటి వారంగా వృషభ రాశి వారికి చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశి వారికి రుణ సంబంధితమైన సమస్యల రీత్యా ఉపశమనం పొందుతారు. కుటుంబ విషయాల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఇక అన్యోన్య దాంపత్య విషయాల్లో వచ్చేటువంటి కొంత అనిశ్చిత వాతావరణం తొలగిపోతుంది. మానసిక ధైర్యంతో ప్రతి వ్యవహారంలో ప్రోత్సాహకరమైన వారంగా చెప్పుకోవచ్చు. ఇక చిన్న తరహా వ్యాపారస్తులు కానీ, చిన్న తరహా బిజినెస్ చేసుకునేటువంటి వారికి కూడా వృషభ రాశి వారికి చాలా ప్రోత్సాహకరమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. తృతీయ బృహస్పతి యొక్క సంచారం వల్ల విద్యార్థులకు ప్రోత్సాహకరంగా ఉంది. పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకుంటారు. దైవిక కార్యాచరణ వల్ల వృషభ రాశి వారికి ఆశించిన మేరకు ఈ వారంలో చక్కటి శుభ ఫలితాలు గోచరించే వారంగా చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశి వారికి ఈ వారంలో చేయదగిన పరిహారాల గురించి మనం చూసుకున్నట్లయితే జన్మరాశిలో కుజుడు, దశమ రాహు, అర్ధాష్టమంలో శుక్రకేతుల యొక్క సంచారం. ఇక ముఖ్యంగా వృషభ రాశి వారు ఈ వారంలో దుర్గా సప్తశ్లోకి స్తోత్రాలు చదువుకోండి. అమ్మవారి యొక్క ఆరాధన చేసుకోండి. శుక్రవారం రోజు, ఆదివారం రోజు విశేషంగా దుర్గా అమ్మవారి యొక్క ఆరాధన చేసుకోవటం అత్యంత శుభప్రదమైన ఫలితాల్ని వృషభ రాశి వారికి ఇస్తుంది. ప్రతిరోజు కూడా వృషభ రాశి వారు దుర్గా అమ్మవారి యొక్క నామాన్ని మీరు జపం చేసుకోవటం వల్ల అనుకున్న ప్రతి పనిలో చక్కటి విజయాలు సాధించుకునే వారంగా చెప్పుకోవచ్చు. ఓం శ్రీ దుర్గాయై నమః అనేటువంటి నామాన్ని మీరు జపం చేసుకోవటం వల్ల చక్కటి ఫలితాలు గోచరించే వారంగా చెప్పుకోవచ్చు.